సమస్యలే. ఎందుకంటే గతంలో ఎంతో మంది చూశారు, పరిపాలన చూశారని. చంద్రబాబు నాయుడిని ఆయన త్రయంతో వచ్చినా కూడా పవన్ గారితో ప్లస్ బీజేపీతో వచ్చిన బాబు జే జగన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఒకటే. వీళ్ళు ముగ్గురు ఏ విధంగా వచ్చినా కూడా కాంగ్రెసే వీళ్ళకి గట్టి పోటీ. కాంగ్రెసే రేపు తప్పక విజయం సాధిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే బాబు గారి మీద ప్రజలకు నమ్మకం లేదు, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేదు. ఇంకా వైసీపీ విషయం అంటారా, వైసీపీని కొంతమంది వర్గాలు వదిలేసే వీళ్ళ బాగా ఉదాహరణ తప్పితే కొన్ని వర్గాలు సెట్ ఆఫ్ ద పీపుల్స్ వదిలేశారు. ఏమైనా అంటారా, ఎంప్లాయీస్ ఉన్నారు, టోటల్గా వైసీపీ వదిలేశారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, టోటల్గా వైసీపీ వదిలేశారు. యూత్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ 5 సంవత్సరాల నుంచి భగభగ మండుతుంది. రీసెంట్గా జరిగినట్టే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన శ్రీకాంత్ గారు గెలిచినప్పుడు ఎంతో చూపించారు. యూత్ ఉంది, సెట్ ఆఫ్ యూత్ అది పోయింది. ఇక ఎవరూ లేరు వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళ బాట మేము గెలుస్తాం అని గ్లోబలైజేషన్ తప్పితే ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఎవరు గెలిచే పరిస్థితి లేదు. చివరికి వచ్చేసి మన ఆంధ్రలో కానివ్వండి, దేశం మొత్తం కానివ్వండి, ఎన్డీఏ వాళ్ళము మన కూటమితో తప్పక మేము విజయం సాధిస్తాం. దీని ప్రధాన కారణం ఏంటంటే మా మేనిఫెస్టో ఒకసారి మీరు వింటారు, మళ్ళీ మేము చెప్తున్నాం అనమాట. మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో మొట్టమొదట ఆంధ్రదేశానికి సంబంధించి ప్రత్యేక హోదా మీద సంతకం చేస్తాం. రైతులకు సంబంధించి దాదాపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్నటువంటి కూలి 200కు రెట్టింపుగా వచ్చేసి 400 రూపాయలు చేస్తాం. విద్యా విషయంలో వచ్చేసి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తాం. రైతుల విషయంలో వచ్చేసి మన స్వామినాథన్ కమిషన్ ప్రకారము పండించిన పంటకు అతనికి ధర ఎంత అవుతుందో దానికి 50% ఆదాయం కలిపి ఎంఎస్పి అంటే గిట్టుబాటు ధర ఇస్తున్నాం. మినిమం సపోర్టింగ్ ప్రైస్, గిట్టుబాటు ధర అర్థం చేసుకోండి. స్వామినాథన్ గారి ఫార్ములా ప్రకారం ఒక రైతుకి 1 కిలో పండించడానికి 10 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, దానికి అదనంగా 5 రూపాయలు ఆదాయం కలిపి 15 రూపాయలుగా ధర నిర్ణయించడం జరుగుతుంది. వితంతువులకి వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. అదే వికలాంగులకైతే 6,000 రూపాయలు మేము వచ్చేసి పెన్షన్ ఇస్తాం. పక్కా ఇల్లు 5 లక్షల రూపాయలతోటి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి మేము వచ్చేసి ఇల్లు కట్టిస్తాం. ఇవి మా మేనిఫెస్టో నుండి ఈ విషయాలు. ఇకపోతే అతి ముఖ్యమైన విషయం అయితే మహాలక్ష్మి గృహ పథకం అవుతుంది. మహాలక్ష్మి పథకంలో ప్రతి పేద మహిళకు ఇంటికి ఒకరికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, నెలకు 8,533 రూపాయలు ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి. మేము రేపు క్యాన్వాస్ వచ్చేటప్పుడు ఆ గ్యారంటీ కార్డు కూడా మేము మీ దగ్గరికి తెస్తాము. ఆ మహిళలతో ఎంట్రీ చేయించుకుంటాము. వాళ్ళ పేర్లు ఇప్పుడే నమోదు చేస్తున్నాము. ప్రచారంలోనే మేము మహాలక్ష్మి పథకం కింద వాళ్ళని ఎంటర్ చేస్తున్నాం. ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే వాళ్ళకు వచ్చేసి ప్రతి వారి అకౌంట్లో పేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 8,533 రూపాయలు అకౌంట్లో పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఇన్ని విధాలుగా మేము మా ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రజలు తప్పక ఆదరిస్తారు. ఇంకా ప్రత్యేకించి కందుకూరులో మన నెల్లూరులో మా ఎంపీ గారు కుప్పూరు రాజు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆల్రెడీ ఆయన వచ్చేసి 11 సంవత్సరాల క్రితం నెల్లూరులో వచ్చేసి కలెక్టర్గా చేశారు. చాలా గొప్ప పేరున్న వ్యక్తి. ఆయన రాత్రి బళ్ళు పెట్టి పిల్లలకి అడల్ట్ ఎడ్యుకేషన్ మీద జనాలకు తర్వాత అరాక్ ఒక సారాయి వ్యతిరేక ఉద్యమం జరిగింది. అప్పుడు కూడా ఈయన వచ్చేసి కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు కూడా దాంట్లో చాలా గొప్పగా చేసి కలెక్టర్గా కాకుండా సామాన్యులుగా వాళ్ళలో కలిసిపోయి ఆ అరాక్ ఉద్యమం కానివ్వండి, ఈ అక్షరాలు ఆయన తప్పనిసరిగా ఎంపీగా అవుతారు. ఇక్కడ అడుగుతారు కందుకూరులో ఏముందిలే, 2 పార్టీలే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం. తెలుగుదేశంలో ఏముందని కందుకూరులో ఓటేస్తారు? ఏ వర్గం వాళ్ళు వేస్తారు తెలుగుదేశం? కందుకూరులో ఏముంది? అంత గొప్పగా ఏమీ లేదు. కొట్లాట జరుగుతుంది అన్నదమ్ములు. అది గొప్పగా జరుగుతుంది ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల కొట్లాట జరుగుతుందని అంతకన్నా గొప్పగా జరిగినాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారు వేరే నుంచి వచ్చాం. నాకు గొప్ప అవకాశం కందుకూరు ఏంటంటే ఆయన పక్కా లోకల్.
ఘనంగా చెప్తున్నాను. ఐ ఆమ్ ద లోకల్ కందుకూరు పర్సన్. నేను వచ్చారు ఎక్కడి నుంచో, పోతారు నాన్ లోకల్. ఐ ఆమ్ ద లోకల్. ఇంచే కందుకూరులో నాకు తెలుసు. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఇటుక పెట్టేటప్పుడు ఎక్కడ ఇటుక పెట్టారా, ఎక్కడ సున్నం పెట్టారా, ఇంట్లో ఎక్కడ పొరపాటు ఉందా, ఎక్కడ కిటికీలు పెట్టారా, పొరపాటు ఇక్కడ నాకు బయట పొరపాటు ఎక్కడ చేశానా, మనం కట్టిన ఇంట్లో ఎంత జాగ్రత్తగా మనం మొత్తం తెలుస్తుందో అదేవిధంగా వచ్చి కందుకూరులో ఎక్కడ ఏమున్నా, ఏ పార్టీ ఎక్కడెక్కడ ఏమున్నది మొత్తం పక్కా లోకల్. నేను నన్ను గెలిపించుకుంటే ప్రతి ఒక్కరికి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే అందుబాటులో ఉంటాను. అందరికీ వచ్చేసి నేను కావాల్సినంత వాళ్ళకి సేవ చేయడం అవకాశం ఉంది. వేరే వాళ్ళు వచ్చారు, రేపు పొద్దున బెంగళూరులో ఉంటారు, ఆ తర్వాత హైదరాబాద్ ఉంటారు, తర్వాత ఎక్కడ ఉంటారు. నేను గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాను, పక్కా లోకల్. నా ఊరు ఇదే, నా ఇల్లు ఇదే, నా మసీదు ఇదే, నా శ్మశానం ఇదే. కానీ వైసీపీ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, ఈ రోజు వస్తారు, ఈ రోజు ఉంటారు, ఇటు పోతారు మనకు తెలియదు. అందుకని చెప్పి పక్కా కందుకూరు నియోజకవర్గం వాళ్ళు మనల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చేసి మీకు ఇప్పుడు చెప్తాను, ఈ నెల 30వ తేదీ వరకు మీరు చూడండి, గమనిస్తుండండి. వేవ్ గాలి చాలా వరకు మారిపోతే నేను ట్రయాంగిల్ ఫైట్ తక్కువ తెస్తాను. ఈ నెల 30వ తేదీ వరకు వచ్చేసి మేము ట్రయాంగిల్ ఫైట్ చేస్తాము. తర్వాత వచ్చేసి విన్నింగ్ ఇవ్వడానికి ఆ తర్వాత కూడా చెప్తాం. మేము మే 10వ తేదీ నాటికి వచ్చేసి మేము డెసిషన్ కనిపిస్తాం. మీ పేపర్ల వాడే ఆనం రాస్తారు, ఓహో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ కందుకూరులో ఇస్తుందని భావన మీ దగ్గర నుంచే నేను ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రజలందరినీ నేను కోరుకునేదంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసి యాంటీ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అందరూ హస్తం ముందు ఓటేసి మా ఎంపీ గారిని, కుప్పల రాజు గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి ఆదరించవలసిందిగా నేను సదా వాళ్ళ సేవలు ఉంటానని ఆశిస్తూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ సంబంధించిన విషయాలు నేను తప్పక చేస్తాను సార్. నాకు అవకాశం రాలేదు, అవకాశం ఈసారిగా నాకు వచ్చిందంటే మాత్రం నేను తప్పనిసరిగా అందరినీ కలుపుకొని అన్నీ చేసుకుంటాను సార్. ప్రత్యర్థి పార్టీలో 50 కోట్లు 100 కోట్లు పెట్టేదానికి సిద్ధమైనారు అంటే ఆఫ్ ద రికార్డులో మీ పరిస్థితి రైట్, మంచి క్వశ్చన్ వేసిన మాస్టరు. ప్రజల మనసును దోచేయి, మనసును మార్చి డబ్బులు కాస్తారు. ప్రతి ఒక్కరికి ఎథిక్స్ ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉన్నాయండి, నైతిక విలువలు ఉన్నాయండి. నేను నా చేతితో నా గడప తీసుకొని నా గుంట నేనే చదువుకొని నేనే దాంట్లో పడిపోనండి. అదేవిధంగా నేను నా చేతితో నా గడప తీసుకొని నా ముందు గుంట చదువుకొని నా కొడుకు దాంట్లో నెట్టండి అంటే ఇప్పుడు ఇతర పార్టీలు చేయటం అనేది చేయలేదన్నమాట. అందుకని వచ్చేసి మనం ఏంటంటే వేరే యాంటీ బీజేపీ కాన్సెప్ట్లో ప్రజలు తప్పక వచ్చేసి కాంగ్రెస్ ఆలోచిస్తారు, కాంగ్రెస్ చేస్తారండి.